బ్యాక్ టు Murali's classroom. మన ఈరోజు క్లాస్లోని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్ సంబంధించి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మనం ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. అయితే అంత ముందు క్లాస్లోని ఎక్సర్సైజ్ 3.1 సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. అయితే వాటిని గ్రాఫికల్ మెథడ్లో మనం సాల్వ్ చేయడం అనేది మనం అంతకుముందు నేర్చుకున్నాం. అయితే ఈ క్లాస్లోని ఎక్సర్సైజ్ 3.2 సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలన్నమాట. కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ముందు క్లాస్లో చెప్పుకున్నట్టు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం 3 డిఫరెంట్ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ది గ్రాఫికల్ మెథడ్. మనం అంతకుముందు ఎక్సర్సైజ్ 3.1లో ప్రాబ్లమ్స్ని ఈ గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండోది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, అలాగే మూడోది ఎలిమినేషన్ మెథడ్. మనం ఈరోజు క్లాస్లోని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. అయితే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎలిమినేషన్ మెథడ్ని ఏమంటారంటే ఆల్జీబ్రిక్ మెథడ్స్ అంటారు. ఆల్జీబ్రిక్ మెథడ్స్ టు సాల్వ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ని మనం ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సొల్యూషన్ రాబట్టడానికి మనం కొన్ని స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా మనం చేయగలం. అది ఏ విధంగా చేయాలన్నది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు మనం చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 3.2లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Solve the following pair of linear equations by substitution method. అంటే ఇక్కడ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. అయితే సాల్వ్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, ఈ విధంగా ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అదేంటంటే ఇచ్చిన 2 ఈక్వేషన్స్లోని ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ఫార్ములా రూపంలో ఒక ఈక్వేషన్ని ఒక వేరియబుల్కి మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక వేరియబుల్ యొక్క వాల్యూని మనం వేరొక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఈ మెథడ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం అనమాట. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలన్నది మనం ప్రాబ్లం చేసినప్పుడు మనం చూద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 410 దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం అంత ముందు అనుకున్నట్టు ఇచ్చిన ఈ 2 ఈక్వేషన్స్లోని ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఒక ఫార్ములా రూపంలో ఈ ఈక్వేషన్ని తయారు చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ వేరియబుల్ మనం తీసుకోవాలన్నది మన జాగ్రత్తగా ఎలా తీసుకోవాలంటే మనకి ఏదైతే కోఎఫిషియంట్ 1 ఉంటుందో అంటే ఏదైతే వేరియబుల్ ఒంటరిగా ఉంటుందో దాని యొక్క వాల్యూని మనం తీసుకుంటే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా రాబట్టచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలోని ఆ సమస్య లేదు కాబట్టి అన్నిటికీ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఏ వేరియబుల్ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1లోని ఈ వై పరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ మనం ఒక ఫార్ములా తయారు చేస్తున్నాను. సో ఈక్వేషన్ 1 తీసుకున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత 14. సో దీంట్లోని వైకి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఒక ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ నేను తయారు చేస్తున్నాను. ఎలాగా వై ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్. వై ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్కి ఒక వైకి ఒక ఫార్ములా తయారు చేస్తుంది. దీన్ని 3 అనుకో. ఓకే, ఈ వై యొక్క వాల్యూని మనం ఏ ఈక్వేషన్ నుంచి తయారు చేసామో దాని నుంచి కాకుండా వేరే ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ వై యొక్క ఫార్ములాని నేను ఈక్వేషన్ 1ని తయారు చేశాను కాబట్టి ఈ వైని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ వై ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2 అంటే 1ని తయారు చేశాను కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ 2ని తీసుకున్నాం అనుకో 1లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఈక్వేషన్ 2 ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఎంత మైనస్ ఆఫ్ 14 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి ఎందుకంటే వై యొక్క వాల్యూ అంతా 14 మైనస్ ఎక్స్ కాబట్టి. సో దీన్ని ఎలా చేయాలి, ఎక్స్ మైనస్ 14
మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ లైక్ టైమ్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంతా 2x మైనస్ 14 ఈక్వల్ టు 4. సో మైనస్ 14 అదే తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 4 ప్లస్ 14 ఈక్వల్ ఎంత వస్తుంది 18 వస్తుంది. సో 2x ఈక్వల్ టు 18 అయితే x ఈక్వల్ టు 18/2 ఎంత అవుతుంది 9 అయింది. అంటే x వాల్యూ ఇక్కడ మనకి 9 అనేది వచ్చింది అనమాట. సో ఈ x వాల్యూని మనకు yకి ఒక y వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా తయారు చేసాం కదా, ఈ xని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ x is equal to 9 in ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఎంత y is equal to 14 minus x అంటే 14 minus 9 ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 5 అయింది. సో y ఈక్వల్ టు 5 అయింది, y ఈక్వల్ టు 5. సో మనకి సొల్యూషన్స్ ఏమొచ్చినాయి x ఈక్వల్ టు 9 వచ్చింది, y ఈక్వల్ టు 5 వచ్చింది అనమాట. x ఈక్వల్ టు 9, y ఈక్వల్ టు 5. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఈ సొల్యూషన్ రాబట్టాలి. అయితే ఇచ్చిన సొల్యూషన్స్ మనకు కరెక్టా కాదా అనేది ఈ రెండు వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎలాగా ఈ 9 5 కదా, x 9 by 5, 9 plus 5 ఎంత 14. సో 9 minus 5 4. సో మనకి సొల్యూషన్ కరెక్ట్ అనమాట. ఓకే, దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. s మైనస్ టీ ఈక్వల్ టు 3, దీని ఈక్వేషన్ 1 అంటున్నాం. s/3 plus t/2 ఈక్వల్ టు 6, ఇది ఈక్వేషన్ 2. అంటే ఇక్కడ s t వేరియబుల్స్తో మనకి రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారనమాట. సో మనం ఇందాక అనుకున్నట్టు ఏదో ఒక వేరియబుల్కి మనం ఈక్వేషన్ మన ఫార్ములా తయారు చేయాలి కాబట్టి వాల్యూకి మనకి ఇక్కడ ఎస్ కానీ టీ కానీ రెండాటికి ఏదో తయారు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్కి తయారు చేద్దాం. ఫ్రమ్ వన్ ఎస్ మైనస్ టీ ఈక్వల్ ఎంత 3. సో దెన్ ఎస్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 3 ప్లస్ టీ అంటే మైనస్ టీని అడే పంపు. అంటే ఎస్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ మనం ఒక ఫార్ములాని ఎస్కి తయారు చేసుకుందాం. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. మనం ఏమనుకున్నాం, ఈ ఈక్వేషన్ 3ని మనం 1 నుంచి తయారు చేసాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి సబ్స్టిట్యూట్ s ఈక్వల్ టు 3 ప్లస్ టీ ఇన్ ఈక్వేషన్ 2. అంటే 1 నుంచి తయారు చేసాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 2 ఏంటి, s/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6. సో ఎస్ బదులు 3 ప్లస్ టీ వేద్దాం. 3 ప్లస్ t/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6. ఇక్కడ 3కి 2కి ఎల్సిఎం 6 తీసుకుంటే మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అంత 2 × 3 ప్లస్ టీ ప్లస్ 3 × t. సో 2 × 3 ప్లస్ టీ ప్లస్ 3 × t, 3 × t బై 3 2 6 ఈక్వల్ టు ఎంత 6. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 2 3 ఎంత 6 ప్లస్ 2 × t 2t ప్లస్ 3t ఈక్వల్ టు 6 6 ఎంత 36. సో 2t ప్లస్ 3t ఎంత 5t ప్లస్ 6 ఈక్వల్ టు 36. దెన్ 5t ఈక్వల్ టు 36 మైనస్ 6 ఈక్వల్ ఎంత 30. సో 5t ఈక్వల్ టు 30 వచ్చింది కాబట్టి దెన్ t ఈక్వల్ టు 30/5 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే మనకి t వాల్యూ ఎంత వచ్చింది 6 అనేది వచ్చింది అనమాట t. సో t వాల్యూని మనం ఈక్వేషన్ 3లో అంటే s యొక్క ఫార్ములా ఇక్కడ మనం వేసుకున్నాం కాబట్టి s t వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, substitute t is equal to 6 in equation 3. So equation 3 ఏంటి మనకి s equal to 3 plus t. So x equal to 3 plus t value 6 వచ్చింది కాబట్టి equal to 9 అంటే x equal to 9. సో ఈ విధంగా మనకి t ఈక్వల్ టు 6 వచ్చింది, s ఈక్వల్ టు 9. ఈ విధంగా మనకి ఈ సొల్యూషన్ వస్తుంది అన్నమాట.
సో మనకి ఇచ్చిన సొల్యూషన్ కరెక్టో కాదో ఇందాక చెప్పినట్టు ఏదైనా ఒక ఈక్వేషన్లో మనం సబ్జెక్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అనమాట. 9 కాబట్టి ఇక్కడ 9 S is equal to 9 - 6 3 వచ్చింది కాబట్టి మనకి వచ్చిన సొల్యూషన్ కరెక్ట్ అనమాట. ఓకే ఓకే థర్డ్ ప్రాబ్లం చేద్దాం. 3x - 5 = 3 దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. 9x - 3y = 9 దీని ఈక్వేషన్ 2. సో అంతకుముందు చెప్పినట్టు మనం ఏదో ఒక వేరియబుల్కి మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ ఫార్ములా తయారు చేయాలి కాబట్టి మనం ఏమనుకున్నాం, ఏదైతే వేరియబుల్ ఒంటరిగా ఉందో అంటే దాని కోఎఫిషియంట్ ఒకటి ఉందో దాన్ని తయారు చేసుకోవాలి. అంటే అలా తయారు చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ y ఇక్కడ కోఎఫిషియంట్ ఒకటి ఉంది కాబట్టి దీన్ని తయారు చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 3x - y ఎంత 3 మైనస్ y = 3 - 3x అంటే మైనస్ 3x. సో రెండు వైపులా మైనస్తో మనం మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి y ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది కాబట్టి 3x - 3 దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఓకే ఈ ఈక్వేషన్ 3ని మనకి దీన్ని y వాల్యూని 1 నుంచి తయారు చేసాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ y = 3x - 3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 చూద్దాం. 9x - 3y = 9. సో 9x - 3 ఇంటూ y బదులు 3x - 3 ఈక్వల్ ఎంత 9. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 9x 3 3s are 9x మైనస్ ప్లస్ 3 3s are 9 ఈక్వల్ టు 9. ఈ 9 అంటే పంపితే 9x - 9x = 9 - 9 అంటే 0 = 0. ఇక్కడ మనకి రెండు వైపులా LHS RHS ఈక్వల్గా 0 = 0 వచ్చింది కాబట్టి ఇచ్చిన లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అనమాట. సో గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్. డిపెండెంట్ pair of linear equations అవుతాయి అన్నమాట. సో they have infinitely many solutions. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ మనకి కోఇన్సిడెంట్ అంటే డిపెండెంట్ లైన్స్ అవుతాయి. దే హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ. ఇది కోఇన్సిడెంట్ అన్నది ఏమన్నా అంతకుముందు రేషియోస్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ మనం పెట్టితే అంటే 3/9 3/9 ఎంత అవుద్ది 1/3 అవుద్ది. అలాగే a1/a2 1/3 అయింది. b1/b2 -1/-3 ఇది కూడా 1/3 అయింది. c1/c2 3/9 1/3 అంటే a1/a2 b1/b2 c1/c2 ఈక్వల్గా వస్తుంది కాబట్టి ఇది కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఓకే ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. 0.2x + 0.3y = 1/3 దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే రెండోది 0.4x + 0.5y = 2/3 దీని ఈక్వేషన్ 2. ఇక్కడ x yకి కోఎఫిషియెంట్స్ మనకి డెసిమల్స్ వచ్చాయి. ఇక్కడ కంగారు పడక్కర్లేదు. దీన్ని డెసిమల్స్ని మనం మామూలుగా ఇంటిజర్స్లో మనం ఏ విధంగా మార్చుకోవచ్చు చూద్దాం. ఇక్కడ 0.2 ఉంది 0.3 ఉంది 1.3 ఉంది. కానీ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని రెండు వైపులా 10తో మల్టిప్లై చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతాయి 0.2ని 10తో 2 అవుద్ది, ఇది 3 అవుద్ది, ఇది 13 అయిపోద్ది. సో ఈ రెండు వైపులా మల్టిప్లై by 10 on both sides. కాబట్టి 10తో రెండు వైపులా మనం మల్టిప్లై చేస్తే అది ఉంది 0.2 10 2x అంటే 2x ప్లస్ ఇదేమవుతుంది 3y = 13. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకో ఇదేమవుతుంది 4x ప్లస్ 0.5 10 5y = 23. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. సో ఈసారి ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్లు ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని ఏదో ఒక వేరియబుల్కి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అంతకుముందు మనం ఏమనుకున్నాం ఏదైనా వేరియబుల్ కోఎఫిషియంట్ ఒకటి అయితే దాని నుంచి తీసుకోవడం ఈజీ అనుకున్నాం. కానీ ఇక్కడ అది లేదు కాబట్టి ఏదో ఒక ఈక్వేషన్ నుంచి మనం తీసుకోవచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x
ప్లస్ 3y ఈక్వల్ టు 13. దీనికి ఎక్స్కి వాల్యూని ఫైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైకి మనం చేద్దాం. అప్పుడు 2x ఈక్వల్ ఎంత అవుతుంది 13 మైనస్ 3y ప్లస్ 3y అంటే పంపాను. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 13 మైనస్ 3y బై 2. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఎక్స్ ఈక్వల్ టు 13 మైనస్ 3y బై 2, ఇది ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3ని మనం ఇక్కడ 1ని తయారు చేస్తాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 13 మైనస్ 3y బై 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 2. సో 1ని తీసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఏంటమ్మా 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. సో ఎక్స్ బదులు ఏమేద్దాం 4 ఇంటూ 13 మైనస్ 3y బై 2, 13 మైనస్ 3y బై 2 ప్లస్ 5y ఈక్వల్ టు ఎంత 23. సో ఇక్కడ 1 అనేది తీసుకుంటే ఎల్సిఎం 2 వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ చేద్దాం. 4 ఇంటూ 13 ఎంత 52 మైనస్ 4 3s are 12y ప్లస్ 2 ఇంటూ 5 ఇక్కడ 1 5 ఎంత అవుతుంది 10y ఈక్వల్ టు 2 23 అంతా 46 వస్తుంది. 46 అంటే ఎల్సిఎం 2 వస్తుంది కాబట్టి 2 ఇంటూ 23 46. సో ఇక్కడ మైనస్ 12y ప్లస్ 10y 2 మైనస్ 2y ఈక్వల్ ఎంత 46. 52 మైనస్ 2y ఈక్వల్ టు 46. దెన్ 2 మైనస్ 2y ఈక్వల్ టు 46 మైనస్ 52. సో 46 మైనస్ 52 ఎంత అవుద్ది మైనస్ 6 అవుద్ది. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి లేదా మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుద్ది కాబట్టి 2y ఈక్వల్ టు 6 అవుద్ది. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది 6 బై 2 3 అవుతుంది. y ఈక్వల్ టు 3 అని వచ్చింది. సో ఈ y వాల్యూని ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 మనకి x వాల్యూ వచ్చింది 13 మైనస్ 3y బై 2. 13 మైనస్ 3 ఇంటూ 2 అంటే 3 ఇంటూ 3 3 3s are 9 బై 2 అంటే y బదులు 3 వేసుకుంటే 3 3s are 9 అవుతుంది. 13 మైనస్ 9 ఎంత అవుతుంది 4 బై 2 ఈక్వల్ టు 2 అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది అనమాట. సో మనకి ఫైనల్గా సొల్యూషన్ x ఈక్వల్ టు 2 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది అనమాట. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మీద మనం చేయొచ్చు. మనం చూద్దాం. Square root of 2x plus square root of 3y equal to 0. Square root of 3x minus square root of 8y is equal to 0. మన ఇక్కడ ఇచ్చిన దీని 1 ఇది 2 అనుకున్నాం అనుకోండి. ఈ ఈక్వేషన్స్ గమనిస్తే మన కాన్స్టెంట్ వాల్యూస్ ఇక్కడ 0 వచ్చినాయి. సో 0 వచ్చినాయి అంటే ఈ 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆరిజిన్ కూడా పోతాయి అంటే 0 0 గుండా పోతాయి అనమాట. అంటే మనకి సొల్యూషన్ 0 0 అన్నది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈక్వల్ టు 0. ఏదో ఒక దానికి మనకి ఫార్ములా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి చేసుకుందాం. సో రూట్ 2x ఈక్వల్ ఎంత మైనస్ రూట్ 3y మైనస్ రూట్ 3y. సో దెన్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 బై రూట్ 2 ఇంటూ y. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో ఈ 3ని మనం 1 నుంచి తయారు చేసాం కాబట్టి ఈ వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 బై రూట్ 2y ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 చూద్దాం. రూట్ 3x మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. సో ఇక్కడ రూట్ 3 ఎక్స్ బదులు ఏమి వేయాలి మైనస్ రూట్ 3 బై రూట్ 2y మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రూట్ 3 ఇంటూ రూట్ 3 అంతా 3 అవుద్ది అంటే మైనస్ 3 బై ఇదేమవుద్ది మైనస్ 3 బై రూట్ 2y
మైనస్ √8y ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డినామినేటర్ 1 తీసుకుంటే ఎల్సిఎం √2 అవుతుంది కాబట్టి 1 ఇంటూ √3 ఎంత అవుతుంది, 1 ఇంటూ 3 ఎంత అవుతుంది, -3y మైనస్ √2 ఇంటూ √8 √2 ఇంటూ √8 ఎంత √16 అవుతుంది. సో √16కి మనకి స్క్వేర్ రూట్ ఎంత 4 అవుతుంది కాబట్టి √2 ఇంటూ √8 √16 అవుతుంది కాబట్టి ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ √16 4 కాబట్టి ఇది 4y అవుతుంది. 4y బై √2 ఈక్వల్ టు 0. ఏమో ఇక్కడ అంత అయింది కదా, 1 ఇక్కడ 1 తీసుకున్నాం, 1 ఇంటూ 3 మైనస్ 3y మైనస్ √3 ఇంటూ √8 2 8 16 √16 4 కాబట్టి 4y. సో √2 అడే తీసుకుంటే అవుతుంది -3y -4 -7y ఈక్వల్ టు 0 అవుతుంది. దెన్ y ఈక్వల్ టు 0 అయిపోయింది, y ఈక్వల్ టు 0. సో y0ని మనం 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఎంత అవుతుంది, -√3 బై √2 ఇంటూ y అంటే 0 ఈక్వల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. అంటే x కూడా 0 వచ్చింది అనమాట. అంటే మనకి x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అంటే ఆరిజిన్ కూడా పోతాయని మనం ముందే అనుకున్నాం కాబట్టి దీని సొల్యూషన్ ఎంత అవుతుంది 0 0 అనమాట. ఓకే, 6th ప్రాబ్లం చూద్దాం. 3x/2 మైనస్ 5y/3 ఈక్వల్ టు -2 అండ్ x/3 ప్లస్ y/2 ఈక్వల్ టు 13/6. సో గమనిస్తే ఎక్స్ వై కోషన్స్ మనకి ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రాక్షన్స్ తీసేద్దాం. ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 2కి 3కి ఎల్సిఎం 6 కాబట్టి సో 6 2లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 3s are 9x మైనస్ 6 3లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 5s are 10y ఈక్వల్ ఎంత -2. సో 9x మైనస్ 10y ఈక్వల్ టు 6 2s are 12 కాబట్టి -12 అయింది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, సో అదేవిధంగా దీన్ని చూద్దాం. ఇక్కడ కూడా ఎల్సిఎం 6 వచ్చింది కాబట్టి 6 3లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3 ఇంటూ వై 3y ఈక్వల్ టు 13/6 వచ్చింది. సో 6 6 క్యాన్సిల్ అయితే మనకి ఈక్వేషన్ వస్తుంది 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈక్వేషన్ 2. సో అందుకు ముందులాగే ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని మనకు ఒక వేరియబుల్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 9x మైనస్ 10y ఈక్వల్ టు -12. సో -10y అదే తీసుకుంటాం. 9x ఈక్వల్ టు -12 ప్లస్ 10y అవుతుంది. సో దెన్ x ఈక్వల్ టు 10y ముందు వేసుకుందాం. 10y -12 అంటే -12 ప్లస్ 10y అన్నా 10y -12 అన్న ఒకటే బై 9. సో దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో 3ని మనం ఈక్వేషన్ 1 నుంచి మీరు తయారు చేసాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 10y -12 బై 9 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏంటి, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. సో ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. 2 ఇంటూ 10y -12 బై 9 ప్లస్ 3y ఈక్వల్ టు 13. సో దీన్ని మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. 2 ఇంటూ 10y -12 బై 9 ప్లస్ 3y ఈక్వల్ టు 13. అంటే 20y మైనస్ 2 12s are 24 ఈ 9 3s are ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 9 3s are 27y బై 9 ఈక్వల్ టు ఎంత 30. సో ఇక్కడ సింప్లిఫై సాల్వ్ చేసుకుంటే ఎంత అవుతుంది, y టైమ్స్ 20y ప్లస్ 27y ఎంత 47y మైనస్ 24 ఈక్వల్ టు 9 13s 117. 47y ఈక్వల్ టు 117 మైనస్ 24 20 ప్లస్ 24 అవుతుంది. సో దీనికి 117కి 24 కలిపితే ఎంత అవుతుంది
141. So then y equal to 141 by 47. So 47 3s 141. y ఈక్వల్ ఎంత వచ్చింది 3 వచ్చింది. y ఈక్వల్ టు 3. సో y వాల్యూని ఇక్కడ xలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఏది x ఈజ్ ఈక్వల్ టు 10y మైనస్ 12 బై 9. సో y బదులు 3 వేసుకుంటే 10 3 సార్ ఎంత 30. 30 మైనస్ 12 బై 9. 30లోంచి 12 తీస్తే ఎంత 18. 18 బై 9 ఎంత అవుతుంది 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అయిందనమాట. సో మనకు సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. మనం ఈరోజు క్లాస్లోని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ యొక్క సొల్యూషన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ విధంగా చేయాలన్నది ఎక్సర్సైజ్ 3.2లో ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చేసుకుందాం. కాబట్టి ఈ విధంగా స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లోని తర్వాత ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.